దేవుని వచనమే సత్యం. సత్యము అనగా దేవుని వాక్యమే సత్యము. దేవుని వచనమాగియ సత్యం, వచనంగా సత్యం. దేవుని వాక్యమనే సత్య వాక్యములే వాక్కులు సత్యం. సత్యము. அந்த வசனமே வெளிச்சமாய் இருக்கிறது. ఆ వాక్యమే వెలుగై ఉన్నది. அந்த வெளிச்சமாகிய வசனம் வரும்பொழுது சாத்தானுடைய அந்தகார வல்லமைகளை நாம் துரத்த முடியும். ఆ వెలుగనే శక్తి మనలోనికి వచ్చుచున్నప్పుడు సాతాను యొక్క అంధకార శక్తులను మనం పారద్రోలగలము. நாம் அப்படி எதிர்க்கும்போது சத்துருவானவன் நம்மை குற்றப்படுத்துகிறான். ఎదిరించేటప్పుడు శత్రువైన వాడు మన మీద నేరారోపణ చేయను. அதை చేయకుம்படியாக దేవుడు நமக்கு நீதி என்னும் మార్గవశం தருகிறார். దానిని ఎదిరించడానికి దేవుడు మనకు నీతి అనే పైమరుని ఇచ్చుచున్నాడు. அவருடைய சுயநீதி அல்ல, விசுவாசத்தினால் தேவன் நமக்கு தரக்கூடிய நீதி. అది మన స్వనీతి కాదు, విశ్వాసం వలన దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి నీతి. இயேசு கிறிஸ்துவே நம்முடைய நீதியாக இருக்கிறார்.